ఇక చర్చలు వేస్ట్ అంటున్నాడు ట్రంప్. ఇరాన్తో ఒప్పందం ముగిసిందని కూడా ప్రకటించాడు. నిన్ననే మాట్లాడుకున్నాం మనం, ఇవాళ పత్రికలు హైలైట్ చేసినాయి. అలాగే రాత్రి కాళరాత్రి అని కూడా అనుకున్నాం, రాత్రి అట్లాగే జరిగింది. నిన్న మొన్నటి నుంచి బందర్ అబ్బాస్ పోర్టు ఇట్లాంటి వాటన్నిటి మీద దాడి చేసినటువంటి అమెరికా రాత్రి టెహ్రాన్ మీద దాడి చేసింది. అట్లాగే కర్గ్ దీవి ఏదైతే ఆయిల్ క్షేత్రాలు ఉన్నాయో, ఇరాన్కి సంబంధించినటువంటి హయ్యెస్ట్ ఇన్కమ్ సోర్స్, దాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా దిగ్బంధించే దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ని ధ్వంసం చేసింది. క్రిందసారి ధ్వంసం చేశాక మళ్ళీ శరవేగంగా కట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ధ్వంసం చేసింది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి దాంట్లోనే ఉన్నటువంటి డ్రోన్ సెంటర్ని కూడా ధ్వంసం చేసింది, మిస్సైల్ సెంటర్ని ధ్వంసం చేసింది. ఏదైతే హార్ముజ్ జలసంధి దగ్గర వెళ్తున్నటువంటి షిప్స్ని దెబ్బతీయడానికి వాడేటటువంటి స్పీడ్ బోట్స్ కూడా అక్కడే ఉంటాయి. ఆ స్పీడ్ బోట్స్ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. వరుసపెట్టి రాత్రంతా అటాక్స్ చేస్తూనే వచ్చింది. టోటల్ కర్గ్ దీవిని కనుక ఇరాన్ నుంచి విడదీస్తే ఇరాన్కి ఆర్థికంగా చావు దెబ్బ అవుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది.